ఆస్ట్రోనామర్స్ భూమి నుంచి సుమారు 600 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక అద్భుతమైన వస్తువుని కనుక్కున్నారు. అది అంతగా పర్ఫెక్ట్ గా ఉండడంతో సైంటిఫిక్ గా అసాధ్యమే అని కూడా అంటున్నారు. దీనిని హాక్స్ ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. ఇది యంగ్ బ్లూ స్టార్స్ తో ఏర్పడిన ఒక సంపూర్ణ సర్కిల్ రింగ్. దాని మధ్యలో సాలిడ్ పసుపు రంగు కోరు. ఈ రెండింటి మధ్య మాత్రం విస్తారమైన దాదాపు ఖాళీగా ఉన్న ప్రాంతం ఉంటుంది. ఇది ఏదైనా గెలాక్సీ ఢీ కొనడం వల్ల ఏర్పడిందా? కానీ దీనిని ఢీ కొట్టినట్టు ఉండాల్సిన మరో గెలాక్సీకి ఎలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదు. ఇది గ్రావిటేషనల్ లెన్స్ ప్రభావమా? కాదు. ఎందుకంటే రింగ్ కి కోర్ కి ఒకే రెడ్ షిఫ్ట్ ఉంది. లేదా ఇది స్పైరల్ గెలాక్సీలో బార్ ఇన్స్టెబిలిటీ వల్ల ఏర్పడిందా? ఆ థియరీకి కావాల్సిన డిస్క్ ఆకారం ఇక్కడ లేదు. ఎందుకంటే కోరు ఒక స్పిరాయిడ్ ఆకారంలో ఉంది. ఇలా చూస్తే ఇప్పటి వరకు తెలిసిన ప్రతి సహజ కారణం ఫెయిల్ అవుతుంది. అయితే ఒక అసాధారణమైన వివాదాస్పదమైన అవకాశం కూడా ఉంది. మనం దీన్ని ఒక విచిత్రమైన వస్తువుగా కాకుండా ఒక బ్లూ ప్రింట్ లా చూస్తున్నామేమోనని. అంటే నక్షత్రాలనే తమ ఇష్టానుసారంగా అమర్చగలిగేంత అడ్వాన్స్డ్ ఒక నాగరికత నిర్మించిన గెలాక్సీ లెవెల్ మహా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ కావచ్చు. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ లో చెప్పండి.